సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రెండు తెలుగు రాష్ట్రాలు నివ్వెరపోయేటువంటి సంఘటన. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో దాదాపు 300 పైగా అమ్మాయిల మీద హిడెన్ కెమెరాలు పెట్టి వీడియోస్ తీసి వాటిని 100 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు నీచాతి నీచంగా అమ్మినటువంటి పరిస్థితి. కాలేజీ హాస్టల్స్లోను వాష్రూమ్స్లోను హిడెన్ కెమెరాలు పెట్టడం ఏంటి, వాటి ఫుటేజ్ తీసుకెళ్ళి డబ్బులకి అమ్ముకోవటం, దీని వెనక ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే అసలు జరిగిన సంఘటన పట్లే అది వింటుంటేనే జుగుప్స కలుగుతోంది. ప్రస్తుతం ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్టులు ఇద్దరు ఉన్నారు. ఒక ఆవిడ కృష్ణకుమారి గారు, ఇంకొక ఆమె వరలక్ష్మి గారు. ఆమె హెవెన్ హోమ్స్ సొసైటీ నుంచి దాదాపు 7-8 ఏళ్లుగా పర్టికులర్గా ఈ హిడెన్ కెమెరాస్ మీదే వర్క్ చేస్తా ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. సో ఇద్దరితో ఒకసారి మాట్లాడదాము. వాళ్ళు ఏం చెప్తారు, ఇలాంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుందా, అసలు దొరకదా, లేదు అమ్మాయిలు ఎలా జాగ్రత్త పడాలి, బాత్రూముల్లో కూడా పెడితే వాష్రూమ్లోకి కూడా వెళ్ళాలంటే భయపడిపోయేటువంటి పరిస్థితి కాలేజ్ హాస్టల్స్లో ఉంటే వాళ్ళు ఎలా చదువుకోగలుగుతారు, ఎలా ముందుకు వెళ్ళగలుగుతారు అసలు. అమ్మా నమస్తే ఇద్దరికి. జరిగినటువంటి ఘోరాతి ఘోరమైన సంఘటన, 300 పైగా అమ్మాయిల మీద హిడెన్ కెమెరాస్ తోటి వీడియోస్ తీసింది కాకుండా వాటిని అమ్ముకోవడం ఎంత నీచమైన పని. అసలు వాళ్ళు కూడా అమ్ముకున్న వాళ్ళు కూడా మళ్ళీ స్టూడెంట్సే, వాళ్ళ క్లాస్మేట్సే. అసలు ఏంటి ఇదంతా? ఇవాళ స్టూడెంట్స్ గంజాయి తీసుకోకుండా, సిగరెట్లు తాగకుండా, పోర్న్ వీడియోలు చూడకుండా, ఇంకా డబ్బులున్న వాళ్ళైతే డ్రగ్స్ తీసుకోకుండా, ఇంకా డబ్బులున్న వాళ్ళైతే కార్ రేసింగ్లు పెట్టుకోకుండా ఉంటున్న వాళ్ళు 10%. వీటిలో ఏదో ఒక అవలక్షణం లేదంటే 2-3 అవలక్షణాలు ఉన్న పిల్లలే ఎక్కువైపోయారు. ఈ పర్టికులర్ కేసులో ఆ పిల్లాడు ఆ అమ్మాయిని ఓయో రూమ్కి తీసుకెళ్ళి అక్కడ జరిగిన తతంగం అంతా రికార్డ్ చేసి ఆ అమ్మాయిని అది చూపించి బెదిరించి ఆ అమ్మాయి చేత కెమెరాలు పెట్టించగలిగాడు అంటే అతను ఎంత యాంటీ సోషల్ పర్సనాలిటీగా చూడండి. కాలేజీలు ఎందుకు శ్రద్ధ పెట్టట్లేదు? ఇప్పుడు వారం రోజులైంది ఈ విషయం బయటకు వచ్చి, నిన్నటి నుంచి బాహ్య ప్రపంచంలోకి వచ్చింది. అసలు వారం నుంచి వాళ్ళు చేస్తున్నది ఏంటి, ఏం చేశారు అసలు దీని గురించి? ఇవాళ పిల్లలు గగ్గోలు పెట్టేసి, ఇప్పుడు పైగా ఈవేళ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్స్లో ఉండే అమ్మాయిలు కావచ్చు, అవుట్ సైడ్ నుంచి వచ్చే అమ్మాయిలు కావచ్చు, ఏ అమ్మాయి ఫోటో ఏ విధంగా రికార్డ్ అయిందో అనే ఒక భయం ఇప్పుడు మాట్లాడతారు కొంతమంది. చూడండి, అందుకే ఆడపిల్లల్ని బయటికి పంపించొద్దన్నాం. అసలు ఆడపిల్లలకి రక్షణ లేదు. ఈ ఆడపిల్లల్ని బయటికి పంపిస్తే చూడండి ఏం చేస్తున్నారు. ఒక స్టూడెంట్ అయ్యుండి ఎంత బాధ్యత లేకుండా వాడితో కలిసి ఓయో రూమ్కి వెళ్ళింది. వాడిని ఏమనరు సమాజం. నేనేమంటున్నానంటే వాడిని ఒక్కడనే అనమన్ను, ఈ అమ్మాయిని ఒక్కదాన్నే అనమన్ను, అందరిది బాధ్యత ఉంది ఇక్కడ. కానీ వీడు ఆ వీడియోలను అమ్ముకోవడం దగ్గరికి, అంటే నేరం చేయడం, దానిని సంతోషంగా చూసుకోవడం, మళ్ళీ దాన్ని మార్కెట్ చేయటం, ఇదేమన్నా మన ఇంట్లో పడిన వంకాయలా అండి అమ్ముకోవడానికి? అసలు ఇంత దుస్సాహసానికి వెళ్ళాడు అంటే ఒక్కడైతే చెయ్యడండి. ఉన్నారు, గ్యాంగ్ ఉంటారు, ఇట్లాంటి దరిద్రాలకి గ్యాంగులు ఉంటారు. ఈ కేసు పర్టికులర్గా నేను ఒక కొంచెం లా తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను. నిర్భయ చట్టం అట్రాక్ట్ అవుతుందండి. నిర్భయ చట్టం పెట్టేయాలి. కొంతమంది అలాగే మనం ఎప్పుడైతే ఇలా చేసేసి ఊరుకోవటం కాదు, నిర్భయ పెట్టేసి ఊరుకోవటం కాదు, చేతులు దులిపేసుకోవటం కాదు, దీనికి విస్తృతమైన ప్రచారం చేయాలి. ఇదిగో ఈ కేసులో అతను, నిర్భయ కేసులో అతను నిందితుడు అని సమాజానికి తెలియాలి. ప్రతి ఒక్కళ్ళకి ఏమంటారంటే ఎన్కౌంటర్ చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా అని సలహాలు ఇస్తారు. అవి కాదు చేయాల్సిందే. అవగాహన కావాలి, సమాజంలో విస్తృతంగా అవగాహన కల్పించాలి. అసలు నిర్భయ అనే చట్టం ఉంది అని ఎంతమంది రాజకీయ నాయకులకు తెలుసు, ఎంతమంది స్టూడెంట్స్కి తెలుసు, ఎంతమంది లెక్చరర్స్కి తెలుసు. మన దేశంలో దరిద్రం ఏంటంటే చట్టాలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి, ఎక్కువైపోయినాయి చట్టాలు నన్ను అడిగితే. కానీ చట్టాల గురించి జ్ఞానం మట్టుకు ఒకరికి లేదు, చట్టాన్ని గౌరవించాలని కానీ ఆచరించాలని కానీ లేదు. ఈరోజు ఈ పరిస్థితిలో ఇలా మాట్లాడుకోవడానికి కారణం ఇది. నిర్భయ చట్టం ఎప్పుడు వచ్చిందండి? 2013లో వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి జస్టిస్ వర్మ కమిషన్ చెప్పిన రికమెండేషన్స్ సమాజంలోకి విస్తృతంగా వెళ్తే ఇవి ఆగాయి కాదా? అసలు నా పైన నిర్భయ పెడతారు, నిర్భయ చట్టం పెడితే ఇక నా జీవితం ఫినిష్ అయిపోయింది. అదేదో సినిమాలో అంటాడు చూడండి బ్రహ్మానందం, నేను తెలియాలంటే నీ జీవితం సగం సంకనాకితే కానీ తెలియదని. సంకనాకిపోతారు. తల్లిదండ్రులు బాధపడవచ్చు, కాదనను, కానీ తల్లిదండ్రులు దగ్గరుండి కేసు కట్టిస్తే ఇట్లాంటివి కొంతమంది తల్లిదండ్రులకి మార్గనిర్దేశం అవుతుంది. మన ముచ్చిమర్లో ఏం జరిగిందండి, పిల్లలు చేస్తే తల్లిదండ్రులు వాళ్ళని మీకెందుకు, మీరు పక్కన ఉండండి అని చెప్పి ఆ చనిపోయిన పిల్లని తీసుకెళ్ళి రాయిగట్టి కృష్ణానదిలో వేశారు. ఆగిందా ఏమన్నా? నిజం దాగిందా? దాగలేదు కదా. నేను అదే అంటున్నా, తల్లిదండ్రులు మీ పిల్లలు ఎంత భద్రంగా ఉండాలని మీరు అనుకుంటున్నారో పక్క పిల్లల్ని కూడా భద్రంగా ఉంచాల్సిన బాధ్యత మీ మీద ఉంది.
మీ పిల్లలు తప్పు చేస్తున్నారని తెలిసినప్పుడు చట్టానికి అందివ్వండి మీరు, అప్పుడే ఇట్లాంటివి ఆగుతాయి. మీరు గత కొన్నేళ్లుగా ఈ హిడెన్ కెమెరాస్, సీక్రెట్ కెమెరాస్ మీదనే వర్క్ చేస్తా ఉన్నారండి. షాపింగ్ మాల్స్ లో కావచ్చు, లేకపోతే ఇట్లా హాస్టల్స్ రూమ్స్ లోని ఇట్లా చాలా చోట్ల ఇలా జరుగుతుంది, అన్యాయం జరుగుతుందని పోరాడుతా ఉన్నారు. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో మీరు ఏదైతే మీరు పోరాటం చేస్తున్నారో అదే ఇష్యూ జరిగింది. ఇక్కడ వాష్రూమ్స్ లో కెమెరాలు పెట్టి నీచానికి దిగజారారు. వాష్రూమ్ లోని పెట్టి దిగజారడం అంటే ఇక్కడ ఒక ప్రేమ జంటగా వీళ్ళిద్దరూ, ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి వెళ్ళడం. చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకుంటున్నారా, ఫ్రెండ్స్ గా ఉంటున్నారా, అది వాళ్ళ వ్యక్తిగత విషయం అండి. ఎవరైనా సరే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కే సేఫ్టీ లేదు, ఇంట్లోనే సేఫ్టీ లేదు. అలాంటప్పుడు నువ్వు ఎవరితో పడితే వాళ్ళతో బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నా జరగచ్చు. అక్కడ నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ రికార్డ్ అయింది, రికార్డ్ అయిపోయిన వెంటనే నిన్ను బ్లాక్ మెయిల్ చేయటం వాడు ఎప్పుడైతే మొదలు పెట్టాడో వెంటనే కంప్లైంట్ చేయాల్సింది. చేస్తే అప్పుడు ఏమవుతుందంటే దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, నీకు సొల్యూషన్ దొరికేది. ఎందుకంటే నేను అనవసరంగా ఇలా అయిపోయానే, నేను బాధితురాలను అయ్యానే, నాలా ఇంకెవరు కావద్దు అని చెప్పేసి నీకు ఉండాలి. నువ్వు ముందు అందులోంచి ఇరుక్కున్నావు కాబట్టి నువ్వు బయటికి రావాలి ఫస్ట్. అప్పుడు నీ పేరెంట్స్కి కానీ పోలీస్ కంప్లైంట్కి కానీ ఇలా ఉంది నా పరిస్థితి అని నువ్వు తెలియచేసే, అంటే పేరెంట్స్ కూడా చూడండి, ఇంట్లో అమ్మాయి ఎలాంటి ప్రాబ్లం లో ఇరుక్కుందో చెప్పుకునే అంత ఫ్రీడమ్ కూడా పేరెంట్స్ ఇవ్వట్లేదు. ఈ పని చేశానని చెప్తే ఏమంటారు అంటే వాళ్ళు చేసింది చాలా పెద్ద తప్పని అర్థమయ్యే భయపడుతున్నారు. వాళ్ళకి తెలుసండి, చేసే ముందు తెలుసు, చేసిన తర్వాత తెలుసు. ఇదేం వీళ్ళు ఏం చిన్న పిల్లలు అదే కదా, తెలియక ఎవరో చాక్లెట్ ఇస్తే ఇప్పుడు 8 ఏళ్ల పిల్ల 5 ఏళ్ల పిల్ల వాళ్ళు వేరు, అసలు వాళ్ళు కాదు కదా. ఇప్పుడు ఇంత వయసు వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునే మేజర్స్ బ్లాక్ మెయిలింగ్ దిగారు అని అంటే అది చాలా దూరం వెళ్ళిపోతుంది. అది మనం చనిపోవచ్చు, మన ద్వారా ఇంకా ఎంతో మందికి ఏమన్నా హాని జరిగే ప్రయత్నాలు, ఏ అనర్థమన్నా మనతో చేయిస్తారు. కాబట్టి తక్షణమే ముందు అవగాహన పెంచుకొని కంప్లైంట్ ఇచ్చినట్టయితే గనక తల్లిదండ్రులకి చెప్పాలి. తల్లిదండ్రులు సపోర్ట్ తీసుకొని ఇలాంటి విషయాల్లో కంప్లైంటింగ్ ఇవ్వాలి. నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్ కి వీడియో చూపించి కంప్లైంటింగ్ కూడా అనేది అంత సాధ్యమైన పని కాకపోవచ్చు, అంత ధైర్యం కూడా కాకపోవచ్చు. కాకపోతే అప్పుడు మనకి తోచిన మన రిలేటివ్స్ గానీ ఫ్రెండ్స్ గానీ ఎవరో ఒకరు చెప్పే ప్రయత్నం చేసి వాళ్ళని సపోర్ట్ తీసుకొని ఫ్యామిలీ మెంబర్ సహకారంతో వెంటనే కనుక వెళ్తే ముందు అది డిలీట్ చేయడంతో పాటు ఇంకా ముందుకు క్రైమ్ పెరగకుండా చూసి, ఇప్పుడు ఆ అమ్మాయి తోటి ఇప్పుడు స్పై కెమెరా అంటున్నారు, అది ఎంతవరకు నిజాలో కూడా మనకి పెట్టించేసి ఈ 300 మందిని రికార్డ్ చేసి, ఇది ఏదైనా కామైనా అంతకు ముందు ఇలాంటివి చాలా జరిగినాయి. చెన్నైలో కూడా జరిగినాయి ఇలాగే, సేమ్ ఇలాగే ప్రేమ జంట అమ్మాయి అబ్బాయి వెళ్ళి అమ్మాయి రికార్డ్ చేయించేసి చాలా మంది అమ్మాయిలు ఇచ్చారు, చాలా మంది అమ్మాయిలు చనిపోయారు, అస్వస్థతకి గురయ్యారు, చాలా ప్రాబ్లం ఇన్సిడెంట్ రేజ్ అయింది చెన్నైలో ఈ కేసు. అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చాలా జరిగాయి. ఇప్పుడు హాస్టల్స్ లో, కోచింగ్ సెంటర్స్ లో జరిగాయి, కళ్యాణ మండపాల్లో జరిగాయి. కళ్యాణ మండపంలో రికార్డ్ చేసి 25 మందికి వాట్సాప్ లో పెట్టి బ్లాక్ మెయిల్ చేసిన రికార్డ్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. షాపింగ్ మాల్స్ లో కూడా జరిగినాయి. తర్వాత కళ్యాణ మండపంతో పాటు హాస్టల్స్ రూమ్స్ లోని షూలో పెడితే, ఒక అమ్మాయి వాష్రూమ్ లో పెడితే ఏంటి 150 మందికి ఒకటే బాత్రూమ్ అంటండి. ఆ బాత్రూమ్ సరిపోకపోతే లెక్చరర్ అన్నారంట నా బాత్రూమ్ నువ్వు వెళ్ళి వాడుకోమనంటే లెక్చరర్ షూలో బాత్రూమ్ పెట్టి అది రికార్డ్ అవుతుంటే ఒక అమ్మాయి అబ్జర్వ్ చేసి షూలో కెమెరా పెట్టారు. షూలో కెమెరా పెట్టి అమ్మాయిని రికార్డ్ చేస్తుంటే ఒక అమ్మాయి మాత్రం దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే తెలుస్తుంది. మామూలుగా వెళతారు వచ్చేస్తారు, హడావిడి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఇది అప్రమత్తంగా ఉండాల్సిన విషయం. షూలో పెట్టిన తర్వాత అమ్మాయి ఏంటని చూస్తే ఇలా అని జరిగింది. అంటే ఎంతమంది రికార్డ్ అవుతున్నారు, అది సెంటర్ ని క్లోజ్ చేశారనుకోండి. కానీ ఇలాంటి ఇష్యూస్ అన్ని చోట్ల జరుగుతున్నాయి. మీరు బయటకు వచ్చినప్పుడు ఈ ఇష్యూ 300 మంది అని మనకు తెలుస్తుంది. దీని మీద ఒక మాఫియా నడుస్తుంది. అక్కడ ఇండియా మొత్తంలోని జరిగేది మన నేషనల్ వైడ్ ఇష్యూ. ఇది ఇండియా మొత్తంలోని ఇది చాలా ఈజీ మెథడ్ అయిపోయింది. దీనికి కఠినమైన పనిష్మెంట్ అనేది ఏం లేదు, శిక్షలు లేవు. 354C IPC కడుతున్నారు. వీడియో ఫొటోస్ తీసి రికార్డ్ చేస్తే దీన్ని అరెస్ట్ కూడా చేయట్లేదు. కేసు కట్టి కోర్టులో పెడతాడు, 5,000 రూపాయలు బెయిల్ ఇచ్చి బయటకు వచ్చాడు. ఇంత సీరియస్ ఇష్యూలు ప్రతి చోట జరుగుతున్నాయి. మనకి 2 days బ్యాక్ ఇక్కడ కూడా జరిగింది. మన హైదరాబాద్ లోని ఓయూ రూమ్ హోటల్కి వెళ్ళే ఒక జంటని రికార్డ్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేశారు. వాళ్ళు పాపం ధైర్యం చేసుకుని వెంటనే వచ్చారు కాబట్టి బయటకు సరిపోయింది. లేకపోతే ఎన్ని ప్రమాదం జరిగేది వాళ్ళ ద్వారా. ఇలాగా తెలిసినవి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ప్రతి హోటల్లోని చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఇప్పుడు ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఇంట్లోకి చాలా ఇప్పుడు స్పైకరమ్స్ రెంటెడ్ హౌసెస్ ఉంటాయి, మన ఓన్ హౌసెస్ ఉంటాయి. సో వైరింగ్ లోని పెట్టేస్తారు. వైరింగ్ లో పెట్టేసి అలర్ట్ చేసేస్తే ఇప్పుడు ఒక కొత్త అపార్ట్మెంట్ బిల్డింగ్ గానీ విల్లాస్ గానీ కొంటారండి, వైరింగ్ లో పెట్టి పెట్టేస్తారండి. విల్లాస్ కట్టి ఎలక్ట్రిషియన్ అంతా పెడతారు కదండి, పెట్టి విల్లాస్ గానీ అపార్ట్మెంట్స్ గానీ అన్ని పెట్టేస్తారు. I5 ఫ్యామిలీస్ అందరూ. ఇప్పుడు దాని రిమోట్ కంట్రోల్ అంతా కూడా ఎవరైతే దీనికి మెయిన్ మేనేజ్మెంట్ అంతా ఉంటుంది కదండి, ఆ మేనేజ్మెంట్ చేతిలో ఉంటుంది. ఏ రూము ఎక్కడెక్కడ ఏంటి అనేది
వాడికే కట్టిన వాడికే కదా ఐడియా ఉంటుంది. వాడు ఏం చేస్తాడంటే అన్ని చోట్ల ఎక్కడెక్కడ పెట్టాలో పెట్టించి వాడు ఫోన్లో చూసుకుంటాడు ఎక్కడెక్కడ ఉందో. ఈ రికార్డ్ అంతా వెళ్ళిపోతుందనే సంగతి ఎవరికి తెలుసండి? ఇప్పుడు మనం రెంటెడ్కే వెళ్తాం, రెంట్ హోమ్ తీసుకుంటాం, అన్ని చెక్ చేస్తాం, వెళ్తాం, మీటర్లో పెడతారు. అది మీటర్లో మనకి జూబ్లీ హిల్స్ లో కూడా జరిగింది కదా, మీటర్లోని రెంటెడ్ హౌస్ పెట్టారు. అమ్మాయిలు వేరే చోట నుంచి వచ్చి రూమ్ తీసుకొని ఉంటే అమ్మాయిని 12 రోజులు రికార్డ్ చేశారు. పాపం అమ్మాయి రాత్రి వెళ్ళిపోయింది. ఏం చేశారండి? కేసు కట్టారు, కోర్టులో వేశారు. ఇప్పుడు ఈ 300 పైగా వీడియోస్ తీసారంటున్నారండి. అసలు ఎక్కడెక్కడికి పోయాయి? ఎందుకంటే 100 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు అమ్ముకున్నారని చెప్తున్నారు. అవును, అవి ఎక్కడెక్కడికి పోయాయో అవి అసలు ఈ డేటా ఇలా బయటకు వచ్చిన తర్వాత అది ఎక్కడికైనా చేరిపోయే అవకాశం ఉంటుందండి. ఒకసారి డేటా బయటకు రిలీజ్ అయిపోయిన తర్వాత అదేమైనా ఒక హార్డ్ డిస్క్ లో ఉందా లేదంటే ఒక ఫోన్ లో ఉందా మీరు వెళ్ళి పట్టుకోవడానికి? ఇప్పుడు 300 మంది అంటే 300 మందికి ఎంత మందికి స్ప్రెడ్ చేసి ఉంటారు, ఎన్ని వేల మందికి అది వెళ్ళిపోయి ఉంటుంది. అది అమ్ముకోవడం అంటే ఈ 300 మంది లెక్కలోకి వచ్చిన వాళ్ళు అమ్ముకుంటారని కాదు కదా, ఎంత మంది నుండి పట్టుకుంటారు వాళ్ళు. వెంటనే ఒక ఫోన్ సెకండ్స్ లో ఒక గ్రూప్ లో పెట్టామంటే కొన్ని 1000 మందికి వెళ్ళిపోద్ది. అలాంటిది ఒక సైట్ లో పెట్టామంటే కొన్ని లక్షల మందికి వెళ్ళిపోద్ది. ఎంత మంది గోప్యత, ఇప్పుడు ఎన్ని కుటుంబాలు ఇలాగా ఎంతో మంది సఫర్ అవుతున్నారు కదా. అసలు ఇంత దారుణమైనటువంటి మైండ్ సెట్ ఎట్లా అమ్మా? ఇంత తప్పుడు కదా. ఒకటండి జరిగింది, దీని మీద విచారణ ఒక పక్కన జరుగుతూ ఉండాలి. ఇంకొక పక్క చేయాల్సింది ఏంటంటే ఎవరైనా సరే ఇలాంటి విషయాల్లో ఇది మనకి టెక్నాలజీ వల్ల వచ్చిన దుష్పరిణామం. టెక్నాలజీ మంచికి చెడుకి రెండిటికి వాడుతున్నారు. కాకపోతే ఏంటంటే మంచి కంటే చెడుకే ఎక్కువ వాడుతున్నారు. అంటే మంచిగా తీసుకునేవాడు మంచిగా తీసుకుంటున్నారు, చెడుగా తీసుకునేవాడు మాత్రం దాని పరంగానే పోతున్నారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? అసలు ఈ కేసు వల్ల మనకు వచ్చిన గుణపాఠం ఏంటి? ఏ ఏరియాలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఇప్పుడు ఈ చేసింది ఎట్లా బయటికి తీయాలి అంటే ఇక్కడ ఎవరు అబ్బాయి ఉన్నా ఎవరు అమ్మాయి ఉన్నా ఆలోచించాల్సింది లేదండి. చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే అబ్బాయి ఆ కళ్ళజోడు పెట్టుకున్న అబ్బాయి పెట్టించింది అతను అమ్మింది, అతను కొంతమందికి అమ్ముంటాడు, ఇతని దగ్గర ఉంటారు. అది కూడా నిజమే. ఒకళ్ళు వీడు అమ్ముతాడండి డబ్బులకి, ఇంకొకళ్ళు అలాగే చూసుకుని వాడు ఇంకో 10 మందికి అమ్ముతాడు కదా. అందుకని నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇతన్ని విచారిస్తే ఇతను కక్కుతాడు, కక్కకుండా పోడు. 5గురికే అమ్మాడా వీడు, 10 మందికి అమ్మాడా, వాళ్ళ నెంబర్లు ఇస్తారు. ఇప్పుడు ఇది అమ్మడం ఎంత తప్పు, కొనడం కూడా అంతే తప్పు, అంతే నేరం. అసలు నువ్వెందుకు కొన్నావు? ఇదేంటో చెప్తేనే కదా కొంటావు, చెప్పకుండా ఎందుకు కొంటావు? కొనం కదా, ఇదేం బంగారం కాదుగా డైరెక్ట్గా షాప్కి వెళ్ళి కొనుక్కోవటానికి, లేదంటే ఎవరైనా అమ్ముతుంటే కొనుక్కోవటానికి. అందుకని ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేస్తే ఇతను కొన్ని పేర్లు చెప్తాడు ఖచ్చితంగా. ఇతను ఈ నేరం ఎట్లా చేశాడు, ఎందుకు చేశాడు, ఎలా చేశాడు మొత్తం చెప్తాడు. మనకి ఇంకొక పొరపాటు ఏం జరుగుతుందంటే మన దేశంలో ఒక నేరం జరిగిందనుకోండి, నేరం జరిగిన తర్వాత నుంచి ఆలోచిస్తాం మనం. నేరం హఠాత్తుగా జరగదండి. నేరం జరగటానికి ముందు కొంత బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటది. అంటే అది జరుగుతూ ఉంటది, మనకి బయటికి తెలుసుకునేసరికి టైం పడుతుంది. నేను అనేది అది కాదు. ఇప్పుడు ఈ విజయ్ అనే అబ్బాయి ఈ నేరం చేయడానికి ముందు వాడి ప్రవర్తన ఏంటి, వాడు ఎందుకు ఇలా చేశాడు? ఇది విజయ్ ఒక్కడే కాదు, ఇంకా ఎవరున్నా సరే చేసిన వాళ్ళని అదొక కేస్ స్టడీగా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి దీన్ని ఒక సైంటిఫిక్గా ఇలాంటి మనస్తత్వం ఉంటే ఇలా చేస్తారు, ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ ఉంటే ఇలా చేస్తారు అనేది మనకు విషయం తెలిస్తే మనకి ఇంకొక నేరం జరగకుండా ఆపగలుగుతాం. ఇప్పుడు ఇది జరిగింది కదా, ఇక రేపటి నుంచి ఏం చేయాలి అంటే వేళ వరకు శిక్షించేసి ఊరుకుంటే సరిపోదండి. సరే మీరు పట్టుకున్నారు కదా, ఎలుకలను పట్టుకుంటారు ఎంతో కొంత కష్టపడి, వాళ్ళని శిక్షించినంత మాత్రాన ఈ నేరం ఆగదండి. ఈ నేరం ఆగాలి అంటే మీరు ప్రతి చోట, అది గవర్నమెంట్ ఆఫీసా, స్కూలా, కాలేజా, అవగాహన కల్పించాలి, స్టిక్కరింగ్ జరగాలి, అవగాహన పెట్టాలి. ఇప్పుడు ఈ కాలేజ్ ఉందండి, ఈ కాలేజీలో నాకు తెలిసి ఏమైనా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఇట్లాంటి ఏమీ కూడా ఉన్నాయని నేను అనుకోను. ఉంటే ఏం జరిగి ఉండేదంటే కనీసం ఆ అమ్మాయి ఒక 2 లెక్చరర్స్ తోటి, ఒక 2 స్టూడెంట్ రిప్రజెంటేటివ్లతోటి, అలాగే ఇంకా అవుట్ సైడర్స్ ఎవరితోటైనా ఒక కమిటీ ఉందనుకోండి, ఏ అమ్మాయికైనా ఏ అబ్బాయికైనా అన్యాయం జరిగింది అనుకోండి, ఆ కమిటీ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు. ఆ కమిటీ యొక్క విశిష్టత ఏంటి అంటే వాళ్ళు చచ్చినా ఈ కేసుల గురించి బయట చెప్పరు, వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. కాన్ఫిడెన్షియాలిటీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒక రకంగా కౌన్సిలింగ్ సెంటర్ అనుకోండి, అట్లాంటిది ఏదన్నా పెట్టారనుకోండి, ఇదిగో చూడండి నేను తెలుసో తెలియకో అబ్బాయితోటి ఓయో రూమ్కి వెళ్ళాను, వెళ్తే నన్ను ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, నేను ఇలా కెమెరాలు పెట్టమని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని ఆ అమ్మాయి
ఒక చెప్పుకునే ప్లేస్ ఉందనుకోండి, ఇప్పుడు అందరూ వెళ్తారా లేదా, ఉపయోగించుకుంటారా లేదా వేరే విషయం. ఒక్కళ్ళు ఉపయోగించుకున్నా ఆ సెంటర్ పెట్టినందుకు ఉపయోగమే కదా. వెళ్ళి ఆ అమ్మాయి కనుక అక్కడ చెప్పుకోగలిగితే కనుక ఇంత పెద్ద వ్యవహారం జరిగి ఉండేది కాదు. ఇట్లా ప్రతి చోట జరగాలి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అన్ని కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాటికి పరిష్కార మార్గాలను కూడా సూచించారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.